స్ట్రెస్ వల్ల ఏమైనా మైగ్రేన్ హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా మ్యామ్? స్ట్రెస్ అనేది మనకి ఇప్పుడున్న కాంపిటీటివ్ వరల్డ్‌లో చాలా కామన్. ఫిజికల్ స్ట్రెస్ అవ్వచ్చు, మెంటల్ స్ట్రెస్ అవ్వచ్చు. ఫిజికల్ స్ట్రెస్ అంటే మనం ల్యాక్ ఆఫ్ స్లీప్ అన్నది కానీ, ఓవర్ వర్క్ చేయటం కానీ, సో ఇవన్నీ కూడా ఫిజికల్ స్ట్రెస్ కిందకే వస్తుంది. అండ్ ఎమోషనల్ స్ట్రెస్, ఎమోషనల్‌గా డిప్రెషన్‌లో ఉండటం, యాంగ్జైటీలో ఉండటం. సో ఇలా స్ట్రెస్ అన్నది చాలా ఇంపాక్ట్ ఉంటుంది హెడేక్ పైన. అబౌట్ 70% ఆఫ్ ద పీపుల్‌లో స్ట్రెస్ అన్నదే మెయిన్ రీజన్ ఉంటుందన్నమాట యాజ్ ఎ ట్రిగ్గర్. మన బ్రెయిన్‌లో చాలా నెట్వర్క్స్ ఉంటాయి. నెట్వర్క్స్‌కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఒక ఫంక్షన్స్ ఉంటాయి కదా! అలాంటి నెట్వర్క్స్‌లో చాలా తేడా వచ్చేస్తుందనమాట. ఈ స్ట్రెస్ వల్ల వాటి పనితనంలో కానీ, అవి ఉండాల్సిన తీరులో కానీ చాలా చేంజెస్ రావటం వల్ల రిపీటెడ్‌గా స్ట్రెస్‌కి ఎక్స్‌పోజ్ అయ్యి మన బ్రెయిన్‌ని ఆ స్ట్రెస్‌కి ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది వాటి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అంతా మారిపోవటం వల్ల స్ట్రెస్ యాక్ట్స్ యాస్ ఎ ట్రిగ్గర్ ఫర్ మైగ్రేన్ ఉంటుంది. సో, స్ట్రెస్‌ని తగ్గించుకోవడంకి ఎక్కువ ట్రై చేయాల్సి ఉంటుంది.